ఈరోజు కోయిల్కొండ మండల భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వర్తించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పాలమూరు పార్లమెంటు ముద్దుబిడ్డ ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। మరి కోయిల్కొండ మండలంలో 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి। మరి ఇక్కడ అన్ని బూత్ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది। మరి ఈరోజు బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు, మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి రేపు మే 13 తారీఖు నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి అందులో భాగంగా మరి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది కాబట్టి ఆ పథకాలన్నీ కార్యకర్తలు ఈ ఎలక్షన్ ప్రచారంలో గడప గడపకు ప్రతి ఓటర్కు నరేంద్ర మోదీ గారి యొక్క సంక్షేమ పథకాలను వివరించి చెప్పి పెద్ద మొత్తంలో ప్రతి గ్రామ పంచాయతీలో డికే అరుణమ్మ గారికి గుర్తైనటువంటి కమలం పువ్వు గుర్తుకు మెజార్టీ ఓట్లేసి గెలిపించాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం। మరి అదే రకంగా ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు 2014 ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మహిళలకు కట్టెల పొయ్యి ద్వారా ఎంతో వాళ్ళకు చెస్ట్ నొప్పులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకు ఈరోజు ఉజ్వల పథకం కింద సిలిండర్లు ఇవ్వడం జరిగింది। అదే రకంగా మహిళలు బీద ప్రజలు కూడా ఖాతాలు తెరచాలని చెప్పి జన్ధన్ యోజన ద్వారా కూడా ప్రతి ఒక్క బీద వ్యక్తులకు కూడా ఈరోజు ఖాతా చేరడం జరిగింది। అదే రకంగా ఈరోజు భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు ఈరోజు పెట్టినటువంటి పంటలు ఎండిపోతే అనావృతి వర్షాల ద్వారా ఏదైనా నష్టపోతే వాళ్ళకు నష్టపరిహారం చెల్లించని చెప్పి ఒకటి ఫసల్ బీమా యోజనను పథకం తీసుకొచ్చి కూడా రైతులకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు। అదే రకంగా ఈరోజు గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరుగుతున్నామంటే నేరుగా గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈరోజు ఎల్ఈడి బల్బులు కానీ, మోర్లు కానీ, సీసీ రోలు కానీ, ఈరోజు అంగన్వాడీలో పౌష్టికాహారం పిల్లలకు గుడ్లు కానీ, పాలు కానీ ఈరోజు ఇచ్చేటటువంటి ప్రతి పైసా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి। కాబట్టి ఈ ఎలక్షన్లలో డికే అరుణమ్మ గారి గుర్తు కమలం పువ్వు గుర్తుకు భారీ మెజార్టీ ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉన్నది। గతంలో కోయిలకొండ మండలం కూడా మెజార్టీ ఇచ్చాం, ఈసారి 10,000 మెజార్టీ ఖచ్చితంగా అరుణమ్మ గారికి ఇచ్చి పార్లమెంటుకు పంపించే బాధ్యత కార్యకర్తలపైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను।